ఒక మనిషికి బిజినెస్లో అయినా కెరియర్లో అయినా ఫెయిల్యూర్స్ రావడం అనేది చాలా కామన్. కానీ ఎంతో కష్టపడి మెట్టు ఎక్కుతూ ఒక స్థాయికి చేరుకున్న ప్రతిసారి అక్కడి నుండి కింద పడి మళ్ళీ మొదలుపెట్టిన చోటుకే వస్తే అది వినడానికే చాలా కష్టంగా ఉంటుంది, అవునా? అందుకే చాలామంది లైఫ్లో ఫెయిల్యూర్స్ వస్తే ఒకసారి 2 సార్లు మహా అయితే 3 సార్లు ట్రై చేస్తారు. అండ్ ఫైనల్గా 90% ప్రజలు కంటిన్యూస్గా 3 సార్లు ఫెయిల్ అయితే వాళ్ళు చేసే పని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సౌత్ కొరియాలో తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేని ఒక 16 ఏళ్ల కుర్రాడు పొట్టకూటి కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళి డబ్బు సంపాదించడానికి వ్యవసాయ కూలీగా, కన్స్ట్రక్షన్ వర్కర్గా, డెలివరీ బాయ్గా ఇలా ఎన్నో పనులు చేశారు. అండ్ అలా తను దాచుకున్న డబ్బుతో జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతిసారి ఆయన ఫెయిల్ అవుతూ వచ్చారు. కానీ ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఆ వ్యక్తి తన బిజినెస్ని వదిలిపెట్టకుండా ఫెయిల్ అయిన ప్రతిసారి అందులోంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుని ఫైనల్గా ఆయన స్థాపించిన కంపెనీ ఈరోజు సౌత్ కొరియాలో మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీస్లో ఒకటి, అదే హ్యుండై. అయితే మనలో చాలామందికి హ్యుండై అంటే కేవలం ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మాత్రమే తెలుసు. కానీ హ్యుండై అనేది ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆటోమొబైల్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, షిప్ బిల్డింగ్ కంపెనీ, స్టీల్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, జీవితంలో ఫెయిల్యూర్స్ తప్ప ఇంకేమీ చూడని చంగ్జూ యంగ్ అసలు గివ్ అప్ ఇవ్వకుండా ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగారు అండ్ దాని వెనక మనం నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1915లో కొరియాలో ఉన్న టాన్చాన్ అనే విలేజ్లో చంగ్జూ యంగ్ అనే వ్యక్తి ఉండేవారు. ఆయన ఎలాంటి ఫ్యామిలీలో పుట్టారంటే, తన ఫ్యామిలీలో ఉన్న 8 మంది పిల్లలు రోజుకి 17 గంటల పాటు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తే వాళ్ళకి వచ్చే డబ్బు కేవలం ఒక్క పూట భోజనానికి మాత్రమే సరిపోయేది. అంటే మీరే ఆలోచించండి వాళ్ళు ఎంత పేదరికంలో ఉండేవారో. సో చిన్నప్పటి నుండి చంగ్జూ యంగ్కి బాగా చదువుకుని ఒక టీచర్ అవ్వాలని ఉండేది. కానీ తన ఫైనాన్షియల్ కండిషన్ బాగోకపోవడం వల్ల చిన్న వయసులోనే పనికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అయితే ఎంత కష్టపడినా, ఎన్ని పనులు చేసినా వాళ్ళకి చాలా తక్కువ కూలీ రావడం వల్ల ఆ పల్లెటూరులో వాళ్ళ బతుకులు బాగుపడేవి కాదు. సో ఎలా అయినా వాళ్ళ ఫ్యామిలీని పేదరికం నుండి బయటికి తీసుకురావాలని ఆయన చాలా ట్రై చేసేవారు. సో ఫైనల్గా ఒక రోజు ఆయన ఒక విషయాన్ని రియలైజ్ అయ్యారు. అదేంటంటే, తను పుట్టిన అదే పల్లెటూరులో కూలి పని చేసుకుంటూ ఉంటే ఎప్పటికీ తన జీవితం మారదు. సో ఇది గమనించిన చంగ్ ఎలా అయినా సిటీకి వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేసి ఎక్కువ డబ్బు సంపాదించాలనుకున్నారు. కానీ ఇల్లు వదిలిపెట్టి సిటీ వెళ్ళడానికి చంగ్ తండ్రి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే అప్పటికి చంగ్ వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. ఫైనల్గా ఒకరోజు చంగ్ తన స్నేహితుడిని తీసుకుని ఎవరికీ తెలియకుండా ఇంటి నుండి పారిపోయారు. అలా కొన్ని కిలోమీటర్ల పాటు నడుస్తూ వెళ్ళాక ఆయనకి కోవాన్ అనే ఒక చిన్న నగరం కనిపించింది. అక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్గా పనిలో చేరారు. అలా కొన్ని రోజుల పాటు పని చేశాక చంగ్కి ఇండిపెండెంట్గా బతకడం అలవాటైపోయింది. బట్ అన్ఫార్చునేట్లీ అనుకోకుండా ఒకరోజు చంగ్ని తన తండ్రి పట్టుకుని సిటీ నుండి ఇంటికి తీసుకెళ్లిపోయారు. అయితే సొంతంగా సంపాదించి ఇండిపెండెంట్గా బ్రతకడం అలవాటైపోయిన చంగ్కి మళ్ళీ ఆ పల్లెటూరులో వ్యవసాయ కూలీగా పనిచేయడం అస్సలు ఇష్టం లేదు. సో ఎలా అయినా ఇంటి నుండి సిటీకి పారిపోవడానికి 2 సార్లు ట్రై చేశారు. కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఫైనల్గా చంగ్కి 18 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఆయన ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయారు. అండ్ ఈసారి తన తండ్రి కూడా చంగ్ని ఆపలేదు. ఆయన సౌత్ కొరియాలో ఉన్న సియోల్ అనే నగరానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజుల పాటు కన్స్ట్రక్షన్ వర్కర్గా అండ్ ఫ్యాక్టరీ లేబర్గా పనిచేశాక ఫైనల్గా ఒక చిన్న రైస్ స్టోర్లో డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యారు. ఆ స్టోర్లో ఆయన కస్టమర్స్తో మాట్లాడే విధానం అండ్ తన సేల్స్ టాక్టిక్స్ చూసిన స్టోర్ ఓనర్ చంగ్ని ఒక డెలివరీ బాయ్ నుండి అకౌంటెంట్గా ప్రమోట్ చేశారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ షాప్లో నమ్మకంగా పనిచేశాక ఆ స్టోర్ ఓనర్ చనిపోయే టైంకి దాన్ని చంగ్కి అమ్మేశారు. సో ఇలా 16 ఏళ్ల వయసులో కూలీవాడిగా మొదలైన చంగ్జూ యంగ్ ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి నమ్మకంగా పనిచేశాక ఫైనల్గా ఒక చిన్న రీటైల్ స్టోర్కి ఓనర్ అయ్యారు. అండ్ బిజినెస్ అంతా తన చేతికి వచ్చాక స్లోగా కస్టమర్స్ నమ్మకాన్ని పెంచుకుని ఆయన బిజినెస్ని ఆ ఏరియాలోనే మంచి ఫామ్లోకి తీసుకొచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ సక్సెస్ ఎన్నో రోజులు కొనసాగలేదు. అయితే దీనికి రీజన్ ఏంటో తెలిసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి.
అదేంటంటే 1930s టైంకి కొరియా దేశం జపాన్ కంట్రోల్లో ఉండేది. సో 1937లో జపాన్కి చైనాకి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాల్గొన్న జపాన్ సైనికులకి కావాల్సిన ఆహార పదార్థాలని సప్లై చేయడానికి జపాన్ గవర్నమెంట్ కొరియాలో రైస్ బిజినెస్ చేస్తున్న అందరి స్టోర్స్ని ఆక్రమించుకుంది. సో దీనివల్ల ఎంతో కష్టపడి నిర్మించుకున్న చంగ్ వ్యాపారం ఒక్కసారిగా తన చేయి జారిపోయి 16 ఏళ్ల వయసులో ఆయన ఎక్కడ మొదలయ్యారో మళ్ళీ అక్కడికే వచ్చేశారు. కానీ నిరాశ పడకుండా కొన్ని రోజుల పాటు ఆలోచించి మళ్ళీ 1940లో కొంత డబ్బుని బ్యాంకులో లోన్ తీసుకుని ఒక కార్ మెకానిక్ షాప్ని ఓపెన్ చేశారు. అయితే మొదట్లో ఆ బిజినెస్ చాలా బాగా రన్ అయ్యేది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ మెకానిక్ షాప్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి తన బిజినెస్ అంతా బూడిదైపోయింది. అయితే ఈసారి పోయింది కేవలం చంగ్ డబ్బులు మాత్రమే కాదు, రిపేర్స్ కోసం తన గ్యారేజ్కి వచ్చిన వెహికల్స్ కూడా కాలిపోవడం వల్ల చంగ్ కస్టమర్స్కి కూడా చాలా డబ్బు పే చేయాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన తన బిజినెస్ని వదిలిపెట్టకుండా బ్యాంకులో మళ్ళీ లోన్ తీసుకుని కస్టమర్స్కి డబ్బులు ఇచ్చేసి మిగిలిన డబ్బుతో కాలిపోయిన తన మెకానిక్ షాప్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. కానీ ఈసారి అందరిలా కాకుండా మార్కెట్లో ఆటోమొబైల్ రిపేర్ బిజినెస్లో ఉన్న ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశారు. ఎలా అంటే మార్కెట్లో ఉన్న చాలా మెకానిక్ షాప్స్ ఒక వెహికల్ని రిపేర్ చేయడానికి దాదాపు 10 నుండి 15 రోజులు టైం తీసుకునేవారు. సో దీనివల్ల కస్టమర్స్ చాలా ఇబ్బంది పడేవారు. సో ఇది గమనించిన చంగ్ జోయంగ్ కస్టమర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఎక్కువ మంది వర్కర్స్ని పనిలో పెట్టుకుని కేవలం 2 to 3 డేస్లోనే కస్టమర్స్కి వెహికల్ని డెలివరీ ఇచ్చేసేవారు. సో దీనివల్ల మార్కెట్లో ఆయన బిజినెస్కి ఒకవైపు మంచి పేరు వచ్చింది, మరోవైపు మంచి లాభాలు కూడా వస్తున్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఇది కూడా ఎన్నో రోజులు కొనసాగలేదు. ఈసారి ఏమైంది అనుకుంటున్నారా? చెప్తా చూడండి. 1939 నుండి 1945 వరకు జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ కూడా పాల్గొంది. సో ఈసారి జపాన్కి కావాల్సిన యుద్ధ సామాగ్రి తయారు చేయడానికి కొరియా దేశంలో ఉన్న ఫ్యాక్టరీస్ అండ్ మెకానిక్ షాప్స్ని ఆక్రమించుకుని వాటిని యుద్ధ సామాగ్రి తయారు చేసే ఫ్యాక్టరీస్గా మార్చేశారు. సో దీనివల్ల చంగ్ ఎంతో కష్టపడి నిర్మించుకున్న తన వ్యాపారం ఒక్కసారిగా మట్టిలో కలిసిపోయింది. ఫైనల్గా ఆయన ఏ పల్లెటూరులో మొదలయ్యారో మళ్ళీ అక్కడికే వచ్చేశారు. గాయ్స్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫెయిల్యూర్ అనేది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు వస్తే అది ఆ వ్యక్తి మీద పెద్దగా ఇంపాక్ట్ని క్రియేట్ చేయదు. కానీ అదే ఫెయిల్యూర్ తను తప్పు లేకుండా బిజినెస్ ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తే అది ఆ వ్యక్తిని మానసికంగా కుదిపేసి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. సో దీని కారణంగానే చాలామంది వ్యక్తులు వాళ్ళ జీవితాల్లో ఒక పీక్ స్టేజ్ నుండి కింద పడినప్పుడు మళ్ళీ లేవలేరు. అర్థమైందా? కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ఎవరైనా లేచి మళ్ళీ ట్రై చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళు హిస్టరీని క్రియేట్ చేస్తారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చంగ్ జోయంగ్ కూడా అదే చేశారు. ఎలా అంటే తను ఎన్ని వ్యాపారాలు కోల్పోయినా ఎంత డబ్బు నష్టపోయినా తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఆయన కోల్పోలేదు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత చంగ్ జోయంగ్ మళ్ళీ సిటీకి వెళ్ళి తన మెకానిక్ షాప్ని ఓపెన్ చేశారు. అయితే బిజినెస్ పాతదే కానీ ఈసారి దాని పేరు మాత్రం కొత్తది. అదే హ్యుండై ఆటో సర్వీసెస్. సో ఆటో సర్వీస్ బిజినెస్లో ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొరియాలో తన బిజినెస్ బాగా జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా బిజినెస్ బాగా గ్రో అవుతుంది అంటే ఒక సరైన టైం చూసుకుని దాని ఫౌండర్స్ ఆ బిజినెస్ని డిఫరెంట్ లొకేషన్స్కి లేదా డిఫరెంట్ సెక్టార్స్కి ఎక్స్పాండ్ చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్గా చంగ్ కూడా అదే చేశారు. ఎలా అంటే చంగ్ తన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కన్స్ట్రక్షన్ లేబర్గా వర్క్ స్టార్ట్ చేయడం వల్ల ఆ బిజినెస్ ఎలా పనిచేస్తుంది, అక్కడ లాభాలు ఎలా వస్తాయో ఆయనకి బాగా తెలుసు. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కొరియాలో మళ్ళీ అంతా నార్మల్ స్టేజ్కి వచ్చాక 1947లో చంగ్ జోయంగ్ హ్యుండై సివిల్ వర్క్స్ అనే కంపెనీని స్థాపించి ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇనీషియల్ డేస్లో ఈ కంపెనీకి పెద్దగా ప్రాజెక్ట్స్ వచ్చేవి కాదు. అలా కొన్ని రోజుల పాటు నష్టాలు వచ్చిన బిజినెస్ కంటిన్యూ చేసిన తర్వాత ఫైనల్గా 1950s టైంకి తన బిజినెస్ బాగా గ్రో అయ్యి పెద్ద ప్రాజెక్ట్స్ని టేక్ ఓవర్ చేసే స్థాయికి ఎదిగింది. కానీ అగైన్ ఎ ఫెయిల్యూర్. 1950లో నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య జరిగిన యుద్ధంలో చంగ్ జోయంగ్ ఎంతో కష్టపడి నిర్మించుకున్న తన హ్యుండై కంపెనీ మొత్తాన్ని కోల్పోయారు. సో మళ్ళీ కథ మొదలుపెట్టిన చోటుకే వచ్చింది. సో ఫైనల్గా ఆయన తన ఊరికి తిరిగి వెళ్ళిపోయి కొన్ని రోజుల పాటు అక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ బ్రతికేవారు. కానీ అనుకోకుండా ఒకరోజు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే సౌత్ కొరియాని కాపాడటానికి వచ్చిన అమెరికన్ సోల్జర్స్కి ఉండటానికి ఆర్మీ బిల్డింగ్స్ నిర్మించడానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ కాంట్రాక్టర్ కావాలి అని ఉంది. సో ఇది చూసిన వెంటనే చంగ్కి
ఈ అవకాశాన్ని ఎలా అయినా చేజిక్కించుకోవాలని టెండర్ వేసి ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేశారు. అమెరికన్ ఆర్మీ కోసం పనిచేయడం వల్ల చంగ్కి అమెరికన్ గవర్నమెంట్తో మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి. సో దీనివల్ల స్లోగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని కూడా టేక్ ఓవర్ చేస్తూ తన కంపెనీని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ అదే టైంలో యుద్ధం కారణంగా సౌత్ కొరియా చాలా దారుణంగా నష్టపోయింది. సో ఆ దేశాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి అమెరికన్ గవర్నమెంట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేసింది. అయితే అప్పటికే అమెరికన్ గవర్నమెంట్తో ఒక మంచి బిజినెస్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్న చంగ్ జుయంగ్ ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ తన కంపెనీకి వచ్చేలా చేసుకున్నారు. అంతే, రెస్ట్ ఈజ్ హిస్టరీ. సౌత్ కొరియాలో ఉన్న రోడ్స్, బ్రిడ్జెస్, బిల్డింగ్స్, డ్యామ్స్, ఎక్స్ప్రెస్ హైవేస్ అండ్ టన్నల్స్ ఇలాంటి ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని హ్యుండై కంపెనీ నిర్మించి కొరియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీగా మారింది. అయితే చంగ్ జుయంగ్ అంతటితో ఆగకుండా తన బిజినెస్ని సౌత్ కొరియా నుండి ఇంటర్నేషనల్ స్టేజ్కి తీసుకెళ్లారు. అంటే యూరప్, ఆఫ్రికా, అమెరికా అండ్ అరబిక్ కంట్రీస్లో ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ షిప్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ని నిర్మించారు. సో హ్యుండై కంపెనీ గ్రోత్ చూసిన సౌత్ కొరియన్ గవర్నమెంట్ కూడా ఆ కంపెనీకి స్పెషల్ లోన్స్ అండ్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే హ్యుండై కంపెనీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత దానికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా యాడ్ అయిందన్నమాట. అయితే జీవితంలో ఎన్నోసార్లు ఫెయిల్ అయిన చంగ్ జుయంగ్ ఫైనల్గా ఒక ప్రాపర్ సక్సెస్ని చూశారు. అండ్ ఈసారి అది కంటిన్యూ అయింది. ఆయన తన బిజినెస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ షిప్ బిల్డింగ్తో పాటు ఎలక్ట్రానిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ రీటైల్ చైన్ లాంటి ఎన్నో సెక్టార్స్కి ఎక్స్పాండ్ చేశారు. అయితే ఈ బిజినెస్లన్నీ హ్యుండైకి బాగా డబ్బు సంపాదించి పెట్టాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి ఒక సరైన గుర్తింపు మాత్రం రాలేదు. ఫైనల్గా ఆయన స్టార్ట్ చేసిన ఒక కంపెనీ హ్యుండైని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసింది. అదే హ్యుండై మోటార్స్. 1967లో చంగ్ జుయంగ్ హ్యుండై మోటార్స్ అనే కంపెనీని స్థాపించారు. ఇనీషియల్గా కార్స్ తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యుండై కంపెనీ దగ్గర లేక అమెరికాలో ఉన్న ఫోర్డ్ కంపెనీతో ఒక పార్ట్నర్షిప్ డీల్ చేసుకుంది. ఆ డీల్ ప్రకారం ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన కార్స్ని హ్యుండై కంపెనీ సౌత్ కొరియాలో అసెంబుల్ చేసి వాటిని అమ్ముతూ బిజినెస్ చేసేది. అయితే చంగ్ ఎప్పుడూ కూడా ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా కార్ తయారు చేయాలని వర్క్ చేసేవారు. కానీ దానికి ఒప్పుకొని ఫోర్డ్ కంపెనీ వాళ్ళ పార్ట్నర్షిప్ డీల్ని క్యాన్సిల్ చేసింది. అయితే దీని తర్వాత కూడా హ్యుండై కంపెనీ చాలా కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేయడానికి ట్రై చేసింది, లైక్ జనరల్ మోటార్స్, ఫోక్స్ వ్యాగన్ ఎట్సెట్రా. కానీ ఎవరూ కూడా హ్యుండైకి తమ కార్స్ ప్రొడక్షన్ టెక్నాలజీని షేర్ చేయడానికి ఒప్పుకోలేదు. ఫైనల్గా జపాన్కి చెందిన మిట్సుబిషి మోటార్స్ అనే కంపెనీ హ్యుండైతో కలిసి పనిచేయడానికి ఒప్పుకొని ఒక పార్ట్నర్షిప్ డీల్ చేసుకుంది. అండ్ ఆ డీల్ ప్రకారం హ్యుండై కంపెనీ వాళ్ళ సొంత లోగోతో కార్స్ తయారు చేసి అమ్ముకోవచ్చు. అండ్ దీనికి కావాల్సిన టెక్నాలజీ అంతా కూడా మిట్సుబిషి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే 1976లో హ్యుండై కంపెనీ సౌత్ కొరియాలో ఉన్న ప్రజల యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్ అర్థం చేసుకుని తక్కువ ధరలో ఒక కార్ తయారు చేసింది. అదే హ్యుండై పోనీ. అండ్ ఈ కార్ అప్పట్లో చాలా పెద్ద సక్సెస్ అయింది. అయితే హ్యుండై కంపెనీ ఆటోమొబైల్ బిజినెస్లో సౌత్ కొరియాలో సక్సెస్ అయినంతలా ఇంటర్నేషనల్ మార్కెట్లో సక్సెస్ అవ్వలేదు. దీనికి రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఆ ప్రొడక్ట్లో క్వాలిటీ ఉండాలి. కానీ హ్యుండై కంపెనీ కార్స్ లో కాస్ట్ అండ్ లో క్వాలిటీ ఉండటం వల్ల అప్పట్లో అది సౌత్ కొరియాలో తప్ప ఇంకా ఎక్కడా కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ ఈ ప్రాబ్లమ్ని చంగ్ జుయంగ్ చాలా బ్రిలియంట్గా సాల్వ్ చేశారు. ఎలా అంటే ఎవరైతే కార్ యొక్క క్వాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారో వాళ్ళ కోసం మంచి క్వాలిటీ మెటీరియల్ అండ్ ఫీచర్స్ని ఇన్స్టాల్ చేసి హ్యుండై కంపెనీ పోనీ 2ని లాంచ్ చేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ కార్ చాలా బాగా సక్సెస్ అయింది. 1980s టైంకి ప్రపంచంలోనే అతిపెద్ద కార్ మార్కెట్ అమెరికా. కానీ అక్కడ కార్ బిజినెస్ చేసే కంపెనీస్ అప్పటికే చాలా ఉన్నాయి. కొత్తగా వచ్చిన హ్యుండై కంపెనీ వాళ్ళందరితో పోటీ పడాలంటే అది చాలా కష్టం. కానీ ఇక్కడే చంగ్ జుయంగ్ ఒక డిఫరెంట్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. అదే సెకండ్ హ్యాండ్ కార్స్. అంటే అమెరికాలో సెకండ్ హ్యాండ్ కార్స్కి చాలా డిమాండ్ ఉంది. సో ఎవరైతే సెకండ్ హ్యాండ్ కార్స్ కొనాలనుకుంటారో ఎక్స్క్లూజివ్గా వాళ్ళనే టార్గెట్ చేస్తూ హ్యుండై కంపెనీ హ్యుండై ఎక్సెల్ అనే కార్ని లాంచ్ చేసింది. సో ఇది అమెరికాలో సూపర్ హిట్ అయ్యి హ్యుండైని అమెరికన్ మార్కెట్లోనే ఒక లీడింగ్ బ్రాండ్గా మార్చేసింది. అండ్ దీని తర్వాత హ్యుండై కంపెనీ ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలకి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసింది. సో ఎలా కనీసం తినడానికి తిండి లేని ఒక రోజు కూలీ స్థాయి నుండి మొదలైన చంగ్ జుయంగ్ జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా తను చేసే పనిని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఒక చిన్న మెకానిక్ షాప్లో స్టార్ట్ అయిన హ్యుండై కంపెనీ ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగి సౌత్ కొరియా అభివృద్ధిలో శాంసంగ్ కంపెనీతో పాటు ఒక కీలకమైన పాత్ర పోషించింది. సో ఫైనలీ ఈ కేస్ స్టడీ నుండి మీరు ఏం నేర్చుకున్నారో
కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.